మంచి ఆరోగ్యం కల్పించి పాస్టర్ గారు కూడా వందనాలు, సేవకులకు వందనాలు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. హల్లెలూయా. దేవుడు మన అందరిని దీవించాడు. మరి 2 మాసాలు ప్రభు కాపాడాడు. హల్లెలూయా. కరోనా నుంచి, వ్యాధి బాధల నుంచి, మరి ఈ మార్చి నుంచి మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ పెట్టుకోండి దగ్గర, అంటే దాహం అవుతా ఉంటది. అలాగే మరి దేవునితో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం త్వరగా కూడా ముగించుకొని సాగుతాం. ఎందుకంటే ఎండాకాలం కొంతమంది 2 తర్వాత పడిపోతారు, భయంకరమైన వచ్చి పెద్ద వయసు లేదు కనుక ముందుగానే మనం వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మన టైమింగ్స్ కూడా మనం మార్చుకున్నాం. సకాలంలో ఇంకా వీలైన త్వరగా 8కే స్టార్ట్ చేసి 10:30, 1కి 11 క్లోజ్ చేసి ఇంకా బాగుంటుంది. అందుకే ఎందుకంటే కొన్ని చర్చెస్ అంటే టైమింగ్ చేంజ్ చేస్తారు సమ్మర్లో. ఎందుకంటే 40 degrees 45 వరకు ఉంటుంది అనమాట. అంత ఎండలో పోయేసరికి ఎండ కొడతా ఉంటుంది. అది గమనిద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మరి 22వ కీర్తన మనం చదివాం ద్వారా దావీదు మరి గొప్ప రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో దావీదు వంటి రాజు ఒకరు లేరు, ఎవరు లేరనిగా దేవుని వాక్యం సెలవిస్తూ దావీదు గురించి విస్తారంగా మాట్లాడవచ్చు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన జీవితం మనం చూస్తే ఆయనకి 2 భార్యలు ఉంటారు. ఒక రాజు సౌలు 2 భార్యలు కూడా ఆయనతో సంసారం చేయకుండా, ఆయన కుటుంబం లేకున్నప్పుడు దావీదుకి 2 భార్యలు కూడా ఎవరంటే వేరే వారి భార్యను తీసుకొచ్చి ఆయన ఉన్నాడు. ఎవరు మరి ఆయన రాజు, గొప్ప రాజు. హల్లెలూయా. కానీ అంటే అతని జీవితము ఎటువంటి ఓడ మరి కుటుంబ పరంగా చూస్తే దావీదు గుడారం పడిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తారు. కుటుంబ పరంగా అతను పడిపోయిన పరిస్థితి, కానీ దేవుని దృష్టి ఎలా ఉన్నాడు చెప్పండి, విలువైన వాడిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు పైన పొంచోడు, ప్రభు హృదయాన్ని చూస్తాడు మన జీవితంలో. కనుక మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు మనకున్న బలహీనతలన్నీ మనం విడిచిపెట్టాలి. ఆమేన్. మనకున్న ఇబ్బందులన్నింటినీ మనం మోసుకొని వెళ్తే మనం ముందుకు సాగలేం. అయ్యో నేను చాలా పాపం చేశానే, ఇంతకుముందు భయంకరంగా తాగేవాడిని, ఇప్పుడు మరి ఎన్నో ఘోరమైన పాపాలు చేశానని. పాపం గురించి ఆలోచించకండి, దేవుని గురించి ఆలోచించండి. ఇక్కడ 22వ కీర్తన మనం చూసినప్పుడు దావీదు అంటే నా దేవా నీవే నన్ను విడనాడితివి అంటారు. చూడండి ఇక్కడ దేవుని వాక్యం, నన్ను రక్షింపక నా ఆత్మతో నీవేళ దూరంగా ఉన్నావు. మరి యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి, ప్రభువుని గురించి రాయబడిన కీర్తన. యేసు ప్రభు శిలువ ఉన్నప్పుడు గొప్ప మాట అంటాడు. ఏమంటే 7 మాటల్లో మనం గుడ్ ఫ్రైడే అప్పుడు ధ్యానిస్తాం కదా. ఒక మాట ఎక్కడుంది, నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి. హల్లెలూయా. 7 మాటలుగా మనకు ధ్యానిస్తాం గుడ్ ఫ్రైడే అప్పుడు, తలక 10 నిమిషాలు. అయితే ఇక్కడ మాట నా దేవా నన్ను ఎలా విడనాడితివి. పెద్ద శబ్దము ప్రభు వారు అక్కడ పలికినట్టు మనం చూస్తాం. అంటే శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం కూడా అటువంటి అనుభవం కూడా వెళ్తుంటాం. ప్రభు అనుభవం కూడా ప్రభు నమ్మిన వారందరూ కూడా వెళ్తారు. యేసు ప్రభు మరి ఎందుకు ఆ మాట పలికాడో మనం చూస్తే అక్కడ మత్తయి సువార్తలో ఉంటుంది. చూడండి అక్కడ యేసు ప్రభు పెద్ద శబ్దంతో ఆఖరి 27వ అధ్యాయంలో మత్తయి సువార్త కూడా ప్రభు ఉంటాడు. అక్కడ ఈ మాట ఇదే మాట ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 27వ అధ్యాయం 46 వచ్చిన మనం చూస్తే 45 నుంచి 27 మాథ్యూ 27, 45, 46 లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్కారని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయబడినాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ప్రభువారు పెద్ద కేక వేస్తాడు. ఎందుకంటే ఈ లోక పాపం అంతా కూడా ప్రభు మీద మోయబడినది. ఆ లోక శాపం, ఉగ్రత, దేవుని కోపం అదంతా కూడా యేసు క్రీస్తు మీద పడటం ద్వారా దేవుడు మహాపరిశుద్ధుడు గనక, ఆయన పవిత్రుడు గనక, ఆయన పరిశుద్ధతలో ఆయన మహనీయుడు గనక ఆయన తన కుమారుడైన యేసును కూడా చూడలేని పరిస్థితి. ఒక నిమిషము అట్లా వదిలిపెట్టేశారు అన్నమాట. చిన్నపిల్లలు కొన్నిసార్లు తల్లి చేతి కానీ పట్టుకుంటారు. ఒకసారి వదిలిపెట్టినప్పుడు వారు కొన్నిసార్లు ఎక్కడో మాయమైపోతారు, గాయమైపోతారు, కాటు పడిపోతారట. అట్లా ప్రభు సన్నిధిలో కూడా ప్రభు వారు మరి ఆ శిలువ మరణంలో తండ్రికి కుమారుడికి ఆ 3.5 సంవత్సరాలు ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి నేను తండ్రి ఒకటే అని చెప్పుకుంటూ వచ్చే సమయంలో ఒకనొక సమయంలో ఎడబాటు వచ్చేసింది. హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు తట్టుకోలేక పెద్ద కేక వేశాడు. మన జీవితంలో కూడా అటువంటి అనుభవం కూడా వెళ్తుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు దైవ సేవకులు దూరం కావటము, భార్య భర్తకు దూరం కావటం, భర్త భార్య దూరం కావటం, పిల్లలు తల్లిదండ్రులకు దూరం కావటము, తల్లిదండ్రులు పిల్లలకు దూరం కావటము, బాగా మనకి క్లోజ్ అయిన వారు, మన ఫ్రెండ్స్ అనుకున్న వారు మనకు దూరం వెళ్ళిపోతుంటారు.
హల్లెలూయా. అవన్నీ కానీ ప్రభు ఇక్కడ ఎందుకు ఆ ఏర్పాటు ఎదురైందని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన తండ్రికి కుమారునికి ఉన్న ఎడబాటు ఆయన లోక పాపమంతా మోయడం ద్వారా ఈ శాపం ఎగురతంతా దేవుని కోపం ఆయన మీద పట్టడం ద్వారా తండ్రి దేవుడు తన కుమారుని ఒక క్షణం అన్నమాట, ఒక నిమిషం, అంటే నరకానికి మనం వెళ్ళాల్సిన శిక్షను యేసు ప్రభు నరకాన్ని ఆ బాధను, ఆ శోధను, ఆ ఎడబాటును భరించాడు. హల్లెలూయా. అంటే మనకు బదులుగా ప్రభు నరకాన్ని భరించాడు అర్థం. హల్లెలూయా. మనము ఆ క్షణమే మళ్ళీ అలా తర్వాత ప్రభు చివరికి వస్తే నా తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తానంటాడు. అంటే దేవుని సన్నిధిలో ఒక సమయంలో ఆ క్షణం మనకు ఉంటుంది. అంతవరకు మనం ఓపిక పెట్టుకుంటే మనం విడుదలకుంటాం. మనం కూడా చూడండి, సాతాను శోధనలు, దురాత్మలు ఎప్పటికి ఉంటాయి అంటే ఎప్పటికి ఉండవు. సాక్ష్యం విన్నాం కదా,